నా పేరు ఉప్పాల హేమశ్రీ, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని. నేను ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అన్ని విధాలా అండగా ఉంది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి చేయకపోయినా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చినాక హామీలన్నీ నెరవేరుస్తున్నారు. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మ్యామ్ నన్ను ట్రస్ట్ లో చదివించారు. ఒక సంవత్సరం ఇంటర్మీడియట్ మొత్తం అక్కడ చదువుకున్నాను. బీటెక్ వచ్చేసరికి అనగానే సత్యప్రసాద్ సార్ ఇప్పుడు కంటిన్యూ చెప్పిస్తున్నారు. ఇప్పుడు నేను ప్రెసెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. హామీ అప్పుడు వాళ్ళు ఇచ్చారు, ఇల్లు కట్టిస్తామన్నారు, కానీ కట్టించలేదు. ఇప్పుడు అనగానే సత్యప్రసాద్ గారు వాళ్ళ సొంత నిధులతో నాకు ఇల్లు కట్టించడానికి ఈ రోజు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు మా అమ్మకి. ఆ ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళు ఉన్నప్పుడే చేశారు, కానీ అనగానే సత్యప్రసాద్ సార్ ఫైట్ చేసిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పిట్టుపాలెంలో అంగన్వాడీ ఆయాగా చేస్తున్నారు మా మమ్మీ. నేను ఎప్పటిదాకా చదువుకున్నా నా చదువు పూర్తి బాధ్యతలు అనగానే సత్యప్రసాద్ గారు తీసుకున్నారు. నేను ప్రజెంట్ బీటెక్ చేస్తున్నాను సార్. బీటెక్ తర్వాత గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నాను. ఆ 1 year లో వాళ్ళు బెయిల్ మీద కేసుని క్లోజ్ చేపించేశారు. బెయిల్ మీద 10 days లోనే బయటకు వచ్చేసారు సార్. వాళ్ళు బయటకు వచ్చేసి కూడా కేసు వాపస్ తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని మా మమ్మీని బెదిరించారు ఒక రోజు వచ్చి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు రీఓపెన్ చేశారు. అనగానే సత్యప్రసాద్ గారు ఇది మొత్తం చూసుకుంటున్నారు, ఫాలో అప్ చేస్తున్నారు. అడ్వకేట్ ని కూడా పెట్టారు. ఇంతవరకు మొత్తం ఆ కేసు మొత్తం అనగానే సత్యప్రసాద్ గారు చూసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అంతా న్యాయం చేశారు. ఈ కేసు విషయంలో కూడా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. గత 3 సంవత్సరాలు జరిగింది తీసుకొని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నన్ను ఎప్పుడూ వదిలేయలేదు. చంద్రబాబు గారు కానీ అనగానే సత్యప్రసాద్ గారు కానీ నా వెంటే ఉండి అన్ని విధాలా సాయం చేశారు. మేము ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కారణం కూడా వాళ్ళే. ఇందుకోసం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. నా పేరు ఉప్పాల మాధవి, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అమ్మని పలానా పిట్టుపాలెంలో అంగన్వాడీలో ఆయాగా చేస్తున్నాను. మాకు అనగానే సత్యప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు సహాయపడ్డారు సార్. మాకు ఇబ్బందులు ఆదుకుంది కూడా అనగానే సత్యప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వంలో ఉండగా కూడా వాళ్ళే ఆదుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఆదుకుంటున్నారు సార్. మాకు అన్ని విధాల మాకు వాళ్ళు ఒప్పుకున్నాయి మొత్తం అన్ని విధాలుగా చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా మాకు వైసీపీ వాళ్ళు ఉండగా మామూలుగా ఇల్లు కట్టిద్దామని వాళ్ళు ఒప్పుకున్నారు. అది వాళ్ళు చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అది అమ్మాయి చదువు విషయం కూడా ఇది 4వ సంవత్సరం. భువనేశ్వరి మేడం 2 సంవత్సరాలు చదివించింది. అక్కడి నుంచి అనగానే సత్యప్రసాద్ గారు చదివిస్తున్నారు ఇప్పుడు మా అమ్మాయిని. మాకు అప్పుడు ఏం లేదు సార్. మాకు మామూలుగా 10 రోజులకే పిల్లోడిని చంపేసిన తర్వాత 10 రోజులకే వాళ్ళ బెయిల్ మీద బయటకు వచ్చేసారు సార్. అప్పటి నుంచి కూడా ఇప్పటికి మామూలుగా ఇప్పుడు అన్ని కేసు కూడా రీఓపెన్ చేసి అన్ని బాగానే చేస్తున్నారు సార్ అనగానే సత్యప్రసాద్ గారు. మాకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. ఈ కేసు విషయంలో కూడా మాకు నమ్మకం ఉంది. మాకు అన్ని విధాలు సహాయపడుతున్నారు. మాకు న్యాయం జరిగిద్దని మాకు నమ్మకం ఉంది. మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఈ ఇబ్బందులు పడినా ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు సార్ అనగానే సత్యప్రసాద్ గారు మాకు ఒక దారి చూపించారు. మాకు ఇబ్బందులు వచ్చినాయి సార్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాకు ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళీ కేసు ఇది అయిపోతే మేము ఏదో ఒకటి చేస్తాము, మిమ్మల్ని చంపేసేస్తాము అని కూడా మమ్మల్ని బెదిరించారు సార్ వాళ్ళు. తర్వాత అనగానే సత్యప్రసాద్ గారు మామూలుగా లాయర్ని అళ్ళబెట్టి రీఓపెన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఇబ్బందులు మాకు తగ్గినాయి. ఒక తల్లిగా నేను కోరుకున్నది ఒకటే, నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదని నేను వాళ్ళకి మొత్తం లైఫ్ లాంగ్ శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మరి ఉప్పాల వరపాలెం అంటే ఉప్పాల సాంబయ్య నా పేరు. అమర్నాథ్ గౌడ్ని సజీవ దానం చేసినప్పుడు మేము ఇంటి దగ్గరే ఉన్నాము. ఆయన చేసింది రాజులు రెడ్డపల్లిలో చేశారండి. ఆ రెడ్డపల్లిలో చేసినప్పుడు వాళ్ళ ఊరి నుంచి 2 కుర్రోళ్ళు వచ్చారు. ఆ కుర్రోళ్ళు వచ్చి మాకు చెప్పారు. మేము అందరం కలిసి ఊరంతా కాడ వెళ్ళామటు. ఆడికి వెళ్ళేసరికి పిల్లడు బాగా కాలిపోయి ఉన్నాడు. తీసుకుని మళ్ళీ గుంటూరు హాస్పిటల్ కాడికి వెళ్తే ఎవరు చంపేశారా ఏందని అడిగితే పలానా ఉడతయ్య కొడుకు ఉడతడ కొడుకు అని 4-5 సార్లు చెప్పాడు. ఆ తర్వాత ఆనేసి వేసుకెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాం, గుంటూరు హాస్పిటల్కి. అట్లాగే మన సత్యప్రసాద్ గారు ఆయన తరపు నుంచి చాలా మంది వచ్చి ఆయన్ని తీసుకుని చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చి శ్మశానంలో వాళ్లే అంత్యక్రియలు అన్ని చేసేసారు. ఇప్పుడు ఆ కుటుంబానికి బాధితులు సత్యప్రసాద్ గారు ఆయన శరీరంలో వాళ్ళు అందరూ కలిసి వచ్చి వాళ్ళని బాగా ఆదుకున్నారు. డబ్బు కాడ ఇచ్చారు కొంత. మళ్ళీ తర్వాత అలా అప్పజేళ్ళని తీసుకెళ్లి చదివించింది వాళ్ళేను. ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకుని ఇంజనీర్ చేసి ఇచ్చారు. ఆ ఖర్చు పెట్టుకున్న తర్వాత సంవత్సరం మళ్ళీ అంత ఇది చచ్చిపోయిన తర్వాత సంవత్సరాలు చేస్తారు కదా, అది కాడ ఆయన పెట్టుకుని ఖర్చు అంతా ఊళ్ళో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆయన చదివిస్తున్నాడు. డబ్బు ఎంత ఖర్చు అయినా సరే నేనే చదివిస్తాను, మేమే చూసుకుంటామని చెప్పారు. అదే ప్రకారంగా ఇప్పుడు ఈ రోజు కాడ 3వ అధ్యాయం జరుగుతుంది. ఈ ఖర్చు కాడ ఆయన పెట్టుకుని వాళ్ళకి ఇల్లు ఒకటి ఏర్పాటు చేస్తానికి శంకుస్థాపన కాడ చేశారు. అది జనం అందరు చాలా మంది చుట్టుపక్కల గ్రామం వాళ్ళు అందరు కలిసి రాజకీయ నాయకులు చాలా జనం వచ్చి భోజనాలు కాడ చేసి వెళ్ళారు. ఈ రోజు జరిగిన కార్యక్రమం ఇదండి.
వాళ్ళకి అమర్నాథ్ గౌడ్ని సజీవదానం చేసిన వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప మన వాళ్ళంతా సాక్ష్యాలు చెప్పారు కాబట్టి వాళ్ళకి సరి అయిన శిక్ష పడాలి. అది దానికోసమని జనం అంతా మా ఊరంతా కోరుకుంటున్నామండి. ఆ శిక్ష పడిపోతే దానికి ఇలువ ఉండదని మళ్ళీ ఇంకొకరికి ఎవరికి చేయకుండా వాళ్ళకి గట్టిగా చర్య తీసుకోవాల్సింది గవర్నమెంట్ ని మేము కోరుకుంటున్నాం. అది జరిగింది సార్. మాది ఉప్పాలరపాలెం చెరువుపల్లి మండలం. చాలా బాగా అండగా నిలబడ్డామండి. అది జరగటం చాలా విషాదకరమైన విషయం. బాధితులకి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. చాలా బాగా చూసుకుంటున్నారు. ఒక తండ్రిగా ఒక మిత్రుడిగా చాలా బాగా చూసుకుంటున్నారు. మన మంత్రి గారికి చాలా రుణపడి ఉంటాం మా గ్రామస్తులంతా. నిందితులకి గట్టిగా శిక్ష పడాలని బాగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. బాధితులకి ఆ పిల్లకి కత్తి ఉద్యోగం వచ్చేదాకా చదివించి కత్తి అండగా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. నిందితులకి కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నాం.